హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ఇయర్ మీకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. మీతో పాటు నాకు కూడా మంచి జరగాలి. ఇంకొకసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అయితే ఈ న్యూ ఇయర్ సందర్భంగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అయితే ఎవరైనా వాళ్ళకి మంచి జరిగింది అనుకోండి, మీరు కూడా మంచిని కోరుకోండి. ఒకవేళ చెడు జరిగింది అనుకో దాన్ని వదిలేయండి, అంతేగాని వాళ్ళకి మంచి జరిగిందని చెప్పి మనం అది మనసులో పెట్టుకొని మన మనసు పాడు చేసుకునేది తప్ప అక్కడ జరిగే నష్టం వాళ్ళకి ఏమీ ఉండదు. అది వాళ్ళకి జరగడం వల్ల మీరు చెడిపోవడం తప్ప అక్కడ జరిగే వాళ్ళకి ఏం నష్టం అవ్వదు. ఎదిగేటోడు ఎలాగైనా ఎదుగుతూనే ఉంటాడని. వాడు ఎలా ఎదుగుతున్నాడు వాడిని చూసి నేర్చుకుంటే మనం కూడా కొంచెమైనా మనము చేయగలుగుతాం. వాడు ఎదిగేవాడిని మనం చూస్తూ అట్లానే ఉండిపోతాం, మనం కూడా అక్కడే ఉండిపోతాం. అవునా కాదా మీరే చెప్పండి. నిజంగా ఎవరైనా బాగుపడుతుంటే ప్లీజ్ వాళ్ళని ఎంకరేజ్ చేయండి, కానీ వాళ్ళని డిస్కరేజ్ అయితే చేయకండి. వాళ్ళు ఎలా బాగుపడుతున్నారో కొన్ని కావాలంటే మనం తెలుసుకొని అలా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. మరి మీరేమంటారు? కమెంట్ చేయండి.